Hello everyone. In this session, we will try and understand fundamental rights. Previous constitution session lo manam introduction to the Indian constitution chusnam. Dantlo we made a passing reference to what is known as fundamental rights. ఈ సెషన్ లో మనము ఫండమెంటల్ రైట్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద లా ఎంట్రన్సెస్ అండ్ ఆల్సో అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఫస్ట్, ఫండమెంటల్ రైట్స్ అనేది దే ఆర్ ద బేసిక్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు ద సిటిజన్స్. ఈ రైట్స్ అనేవి పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడ్డాయి. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ అంటే దే ఆర్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్. అంటే మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే మనం కోర్ట్ని అప్రోచ్ చేయవచ్చు. సో ఫండమెంటల్ రైట్స్ని తెలుగులో మనము ప్రాథమిక హక్కులు అని అంటాము. రైట్, ఫండమెంటల్ రైట్స్ యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం చూసుకుంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ 1215 ADలో మ్యాగ్నా కార్టా అని ఒక చార్టర్ ఆఫ్ రైట్స్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత అది దిస్ వాజ్ అన్సక్సెస్ఫుల్ బికాస్ ఇట్ వాజ్ లేటర్ అన్నల్డ్ బై పోప్ ఇన్నోసెంట్. యుఎస్ఏలో బిల్ ఆఫ్ రైట్స్ నుండి మనము మేజర్ ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా మనం మన రైట్స్ కోసం కొట్లాడడం జరిగింది. సో బిల్ ఆఫ్ రైట్స్ అనేది ఇట్ ఈస్ ఆర్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎందుకు ఉన్నాయంటే టు ప్రివెంట్ అథారిటేరియన్ రూల్ అండ్ ఆల్సో టు ఎస్టాబ్లిష్ అ గవర్నమెంట్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మెన్. ఇంతకుముందు అంటే ఎప్పుడైతే కింగ్స్ పాలించినప్పుడు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రెక్స్ లెక్స్. రెక్స్ అంటే కింగ్, లెక్స్ అంటే లా. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే కింగ్ ఈజ్ అ లా. కింగ్ ఏది చెప్తే అదే లా అవుతుంది. బట్ ఇప్పుడున్న మన కాంటెక్స్ట్లో వాట్ ఆర్ వి ఫాలోయింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ లెక్స్ రెక్స్. లెక్స్ అంటే లా, రెక్స్ అంటే కింగ్. లా ఈజ్ ద కింగ్. So king aina gani he has to follow the law, or it might be any other person that has to follow the law. So we are moving away from the concept of rex lex to lex rex. Fundamental rights yoka key features manam chuskunte first thing is that they are guaranteed by the constitution. Ordinary rights anevi they are given by ordinary laws. For example, right to information. Right to information anedi fundamental right kaadu. It is a ordinary legal right given by the Right to Information Act. Right to vote kuda it is not a fundamental right. It is an ordinary legal right which is given by the Representation of Peoples Act. So fundamental rights anevi they are guaranteed by the constitution and they cannot be altered by ordinary law. Oka ordinary law ద్వారా మనం fundamental rights ని చేంజ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఫండమెంటల్ రైట్ని చేంజ్ చేయాలంటే the only procedure which is available is constitutional amendment under Article 368. తర్వాత ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఈక్వాలిటీ అని ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ ఈక్వాలిటీ. సో దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ పబ్లిక్ ఆర్డర్, బేస్డ్ ఆన్ సావర్నిటీ, బేస్డ్ ఆన్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్, టు ప్రివెంట్ ఫర్ పబ్లిక్ హెల్త్. సో ఇవన్నిటి మీద రెస్ట్రిక్షన్స్ అనేవి మనము ప్లేస్ చేయొచ్చు. తర్వాత సిటిజన్స్ కెన్ మూవ్ ద సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయలేటెడ్. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే సిటిజన్స్ డైరెక్ట్ సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు, లోవర్ కోర్ట్కి హైకోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. సో ఫండమెంటల్ రైట్స్ మీద డిస్కస్ చేయడానికి లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అథారిటీ లేదు, ఓన్లీ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ మాత్రమే. మనం హైకోర్ట్కి వెళ్ళకుండా డైరెక్ట్ సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు ఒకవేళ మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే. అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ అవైలబుల్ టు ఆల్ సిటిజన్స్, వెరస్ కొన్ని రైట్స్ ఫారినర్స్కి అండ్ లీగల్ పర్సన్స్కి కూడా ఉంది. లీగల్ పర్సన్స్ అంటే కంపెనీస్, బాడీ కార్పొరేట్స్ ఎట్సెట్రా. సో మొత్తం మన కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి 6. టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 ఉండేవి, బట్ ఇప్పుడు 6 అయినాయి. ఆ 6 ఏందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్స్ 14 to 18లో మెన్షన్ చేయబడ్డది. తర్వాత సెకండ్ రైట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆర్ రైట్ టు లిబర్టీ. ఇది వచ్చేసి 19 to 22 మధ్యలో మెన్షన్ చేయబడ్డది. తర్వాత రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్స్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వచ్చేసి 23 and 24లో మెన్షన్ చేయబడ్డాయి. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది 25 to 28లో మెన్షన్ చేయబడ్డది. తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ వచ్చేసి 29 and 30. అండ్ దెన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ విచ్ ఇస్ దేర్ అండర్ ఆర్టికల్
32. సో ఇవన్నీ టోటల్ 6 ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. మనం ఇక్కడ చూసుకుంటే 14 నుండి 32లో ఒకటే ఒక ఫండమెంటల్ రైట్ మిస్ అవుతుంది. దట్ ఈస్ రైట్ టు ప్రాపర్టీ విచ్ ఇస్ దేర్ ఇన్ ఆర్టికల్ 21. ఇంతకుముందు ఆర్టికల్ 31లో రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండేది, బట్ దాన్ని మనము ఇప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది ఫ్రమ్ పార్ట్ 3, రైట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం దీనికన్నా ముందు చూసుకుంటే 14 నుండి 32 ఉంది. ఇక్కడ మిస్సింగ్ ఆర్టికల్స్ వచ్చేసి 12, 13 అండ్ తర్వాత 33, 34 అండ్ 35, రైట్. సో 33, 34 అండ్ 35 అనేవి దే ఆర్ గివెన్ యాజ్ ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్, వెరస్ 12 అండ్ 13 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ లా. 12 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ స్టేట్, 13 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ లా అండ్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఒకసారి మనము బ్రీఫ్గా 12 అండ్ 13 దేని గురించి మాట్లాడుతుందో చూద్దాం. ఆర్టికల్ 12 వచ్చేసి ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్. డెఫినేషన్ ఆఫ్ స్టేట్. సో డెఫినేషన్ ఆఫ్ స్టేట్లో స్టేట్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ or anybody who is working under the state. గవర్నమెంట్ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇట్ ఫాల్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ స్టేట్. తర్వాత ఆర్టికల్ 13 వచ్చేసి ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఈ 13 అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో 13 ఏం చెప్తుందంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాయిడ్. ఏదైనా లా ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తే దట్ ఈస్ వాయిడ్. సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాకముందు తయారు చేసినటువంటి లాస్, అది పార్లమెంట్ అయి ఉండొచ్చు లేదా ఎనీ అదర్ కాంపిటెంట్ అథారిటీ. తర్వాత పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ తయారు చేసినటువంటి చట్టాలు. సో ఇవన్నీ కూడా దే ఆర్ వాయిడ్ ఇఫ్ దే ఆర్ వయోలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. ఏదైతే పార్ట్ ఫండమెంటల్ రైట్ని వయోలేట్ చేస్తుందో దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లా బికమ్స్ కంప్లీట్లీ వైడ్. అండ్ ఇట్ ఆల్సో సేస్ దట్ ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ వయోలేట్స్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పర్టికులర్ పార్ట్. సో ఒకవేళ అట్లా చేస్తే దట్ బికమ్స్ వాయిడ్ అగైన్. ఇందులో లా అంటే ఏంది అని కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. లా ఇంక్లూడ్స్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ఆర్డర్, ఆర్డినెన్స్, బై లా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్ అన్నీ కూడా లా డెఫినేషన్ కిందకి వస్తాను దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది, రైట్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 వచ్చేసి ఇట్ టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఇక్కడ 2 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఇట్ ఈస్ అ నెగటివ్ కాన్సెప్ట్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఈజ్ అ పాజిటివ్ కాన్సెప్ట్. ఎందుకు వై ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ అ నెగటివ్ కాన్సెప్ట్? లా ముందు అందరూ సమానమే, అందరూ ఈక్వలే అని చెప్తుంది. వై ఈజ్ ఇట్ నెగటివ్? నౌ లెట్ మీ గివ్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జామ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లాసెట్ ఎగ్జామ్కి ఒక 2 క్యాండిడేట్స్ వస్తున్నారు ఎగ్జామ్ రాయడానికి. వన్ క్యాండిడేట్ హ్యాస్ ఎవ్రీథింగ్, హీఈస్ అ వెరీ నార్మల్ క్యాండిడేట్, అండ్ ఇంకొక క్యాండిడేట్ వచ్చేసి హీఈస్ బ్లైండ్. సో ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు గివ్ ద సేమ్ కంప్యూటర్ టు ఎవ్రీబడి, సేమ్ ల్యాప్టాప్ టు ఎవ్రీబడి, సేమ్ టైమ్ టు ఎవ్రీబడి. ఇప్పుడు నేను ఎన్ అండ్ బి ఇద్దరికి సేమ్ ప్రావిజన్స్, సేమ్ కంప్యూటర్ ఇస్తే do you think B will be able to write the exam? Absolutely no, because he cannot see, right? So what I have to do? I have to give him some audio equipment, or I have to appoint a scribe, right? So itlanti extra provisions ichi andariki law samananga vachelaga chusam. This is called as equal protection of laws, giving special treatment to certain people so that there is equality, right? So ఎందుకు ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ అ నెగటివ్ కాన్సెప్ట్ అంటున్నామంటే బికాస్ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఈక్వల్ బై డిఫాల్ట్, రైట్? సో ఈక్వాలిటీ ఎమంగ్ ద ఈక్వల్స్ ఈజ్ ఫైన్, బట్ ఈక్వాలిటీ ఎమంగ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ డిజైరబుల్, రైట్? సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది నెగటివ్ కాన్సెప్ట్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది పాజిటివ్ కాన్సెప్ట్. నెక్స్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలిజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఈ గ్రౌండ్స్ మీద
ఎవరిని మనం డిస్క్రిమినేట్ చేయొద్దు అని ఆర్టికల్ 15 చెప్తుంది. బట్ ఇన్ ద సేమ్ ఆర్టికల్ ఇట్ సేస్ దట్ యూ కెన్ మేక్ స్పెషల్ ప్రావిజన్స్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్. విమెన్ అండ్ చిల్డ్రన్ని అప్లిఫ్ట్ చేయడానికి స్పెషల్ ప్రావిజన్స్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 15 చెబుతుంది. రైట్, బట్ ఇక్కడ కొన్ని కేసెస్లో వీ కెన్ మేక్ సర్టెన్ డిస్క్రిమినేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సెక్స్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళారు అనుకో, ఇఫ్ యూ గో టు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ as a male, they will not admit you in the girls high school. Appudu you cannot say that article 15 is prohibiting discrimination on ground of religion, race, caste, sex or place of birth and you are discriminating me based on sex. So andike what I discussed earlier is that fundamental rights have reasonable restrictions. They are not absolute. Equality and it's not absolute equality. Prohibition of discrimination on sex and it is not complete prohibition of discrimination. There are certain exceptions which are attached to it. Right. This is again a very important component. Next, Article 16 talks about equality of opportunity in public employment. So 16 ఏం చెప్తుందంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో యూ కెనాట్ డిస్క్రిమినేట్ అ పర్సన్ బేస్డ్ ఆన్ హిస్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. బట్ ద సేమ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ యూ రిజర్వేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియల్ అపాయింట్మెంట్, రిజర్వేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ promotion also, right? Ide same article is making special provisions for reservation. Endukante everybody has not got an equal opportunity earlier. So in order to provide equal opportunity, reservations are provided in various government jobs at the time of employment and also at the time of promotion. So Article 16 point of view, there is a very important case which is known as 𝗬𝗧𝗧 versus Union of India. Ee case lo Supreme Court em cheppindante reservation should not exceed 50% except in exceptional circumstances. ఈ 50% అనేది you can make it for reserved candidates and remaining 50% has to be based on merit అని సుప్రీం కోర్ట్ 𝗬𝗧𝗧 కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓబీసీస్కి క్రీమీ లేయర్ని ఇంప్లిమెంట్ చేయాలి, క్రీమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చేయాలని సుప్రీం కోర్ట్ 𝗬𝗧𝗧 కేసులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 వచ్చేసి ఇట్ ఈస్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అన్టచబిలిటీ అంటే అంటరానితనం. అన్టచబిలిటీ అంటే ఏంది అనేది ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ మెన్షన్డ్ ఈదర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్కి లేటర్ దాని పేరు మార్చడం జరిగింది. దే మేడ్ ఇట్ ఇంటూ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ఆ యాక్ట్లో కూడా క్లియర్గా అన్టచబిలిటీ అనేది మెన్షన్ చేయలేదు. బట్ జనరల్గా if you are denying access to somebody to any of the public places like wells, temples, etc., so that is treated as untouchability, especially if you are doing it on the grounds of caste, etc. రైట్. సో అన్టచబిలిటీని అబాలిష్ చేయడం జరిగింది. బట్ అన్టచబిలిటీ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దానికి పనిష్మెంట్ ఏముందనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిరా అంటే నో, ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దానికి పనిష్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ బై అన్ ఆర్డినరీ లా. పార్లమెంట్ హ్యాస్ టు మేక్ అ లా అండ్ ప్రిస్క్రైబ్ పనిష్మెంట్ for the abolition of untouchability for people who are practicing untouchability. Next, Article 18. Article 18 వచ్చేసి abolition of titles except for military and academic distinction to ensure social equality. Britishers time period lo and danikana mundu there were certain titles which are given to people, like for example the Maharaja of Jaipur or a different title given to a different king or prince, etc., or to a British official. సో ఇవన్నిటిని అబాలిష్ చేయాలని ఆర్టికల్ 18 చెప్తుంది, ఎక్సెప్ట్ ఫర్ మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్. మిలిటరీలో యూ కెన్ హ్యావ్ టైటిల్స్ లైక్ కర్నల్, జనరల్, లెఫ్టినెంట్ అండ్ ఎట్సెట్రా. ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ అకాడమిక్ డిస్టింక్షన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్టడీడ్ మెడిసిన్ యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ టైటిల్ ఆఫ్ డాక్టర్, రైట్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అలౌడ్. బట్ అది కాకుండా మిగతా ఏదైనా టైటిల్ ఉంటే దట్ హ్యాస్ టు బి అబాలిష్డ్ బై ద లా. అండ్ ఇఫ్ యూ ఆర్ అ గవర్నమెంట్ అఫీషియల్ యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎ ఫారిన్ స్టేట్ వితౌట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. Next, Article 19. Article 19 వచ్చేసి it is providing protection for 6 specific rights. What are they? Number 1, freedom of speech and expression. Freedom of speech and expression అంటే మీరు ఏదైనా మాట్లాడాలన్నా if you want to express something, that right is given to you under Article 19. Second one, freedom to assemble peaceably and without arms. If you want to assemble peaceably, మీరు అందరు కలిసి ఒక దగ్గర you want to stage a protest, that is definitely allowed. But without arms అంటే without any weapons, ఎటువంటి weapons యూజ్ చేయకుండా you can definitely assemble peaceably. Next, freedom to form association, forming trade union or any cooperation, etc. All of these are definitely allowed. Next, freedom of movement. You can move freely
throughout the length and breadth of India, again there are certain exceptions. Like for example, you cannot enter into certain parts of northeastern states where there is ILP or inner line permit. Earlier, it was very difficult for you to enter certain parts of Jammu and Kashmir, right? Next, freedom to residence, settling in any part. So India lo meer ekkadaina gaani you can settle down, but as I discussed, there are again certain exceptions which are given in certain states. Next, freedom to carry on any profession, trade or occupation, etc. Idi kuda, this is not an absolute right. Nenu discuss chesinattu, none of the fundamental rights are absolute. For example, freedom to carry on any trade or occupation undi. Now, by studying law, I cannot become a surgeon, I cannot perform surgery in the operation theatre by saying that constitution is giving me right to carry on any profession. This is not an absolute right. To practice a certain profession, certain qualifications might be prescribed by the state and you have to follow it. Without studying law, you cannot say that I will practice law in the court, right? And also in terms of trade, there are certain exceptions which are given. For example, Ambani might be a very rich person, but he cannot operate the Indian railways because this trade is completely restricted by the Indian government, right? So, prati trade, prati business and prati occupation, prati profession lo reasonable restrictions impose చేసేటటువంటి right government ki undi. Next, protection of life and personal liberty. So, Article 20 is talking about protection of in respect of conviction for offences. Conviction ante enti? Conviction ante it is already proved in the court. Court lo already prove ayindi meer tappu chesirani. So whenever you are convicted, meeku konni protections anevi unnai. What are those protections? First one, no ex post facto. What is the meaning of no ex post facto? It means that no person shall be punished except for the violation of law in place at the time of commission of the offence. ఎప్పుడైతే ఒక మనిషి తప్పు చేస్తున్నాడో, తప్పు చేసినప్పుడు ఎంత పనిష్మెంట్ అవుతుందో అంతే పనిష్మెంట్ అతనికి ఇవ్వాలి. అతను తప్పు చేసిన తర్వాత లా చేంజ్ అయిందని అతనికి పనిష్మెంట్ చేంజ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. లెట్ మీ గివ్ యూ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ Vignesh, who is convicted of committing murder. Vignesh ఏ రోజు మర్డర్ చేసినట్టే, he committed murder on 26 January 2026. సో 26 జనవరి రోజు ఒకవేళ మర్డర్ కమిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ద పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ 7 days ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనుకుందాం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్, భారతీయ న్యాయ సంహితలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన మర్డర్కి ద మ్యాక్సిమం పనిష్మెంట్ ఇస్ డెత్ పెనల్టీ. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఇట్ అస్ 7 days. సో 27th January రోజు భారతీయ న్యాయ సంహితానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి మనం ఈ 7 daysని 700 daysగా చేయడం జరిగింది. విఘ్నేష్ 26 రోజు మర్డర్ చేసిండు అండ్ హీ ఎస్కేప్ టు అరుణాచల్ ప్రదేశ్ అండ్ లేటర్ ద పోలీస్ కాట్ హిమ్ ఆన్ 27th February. సో 27th February రోజు విఘ్నేష్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో 27th February రోజు పనిష్మెంట్ ఎంత? ఇట్ ఈస్ 700 days. బట్ విఘ్నేష్కి మనం ఏ పనిష్మెంట్ ఇవ్వాలి? వీ హ్యావ్ టు గివ్ హిమ్ అ పనిష్మెంట్ ఆఫ్ 7 days ఓన్లీ. ఎందుకంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఈజ్ నాట్ అలౌడ్. పోస్ట్ కమిషన్ ఆఫ్ ద యాక్ట్, వాట్ ఎవర్ పనిష్మెంట్ ఈస్ గివెన్, దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు హిమ్. You have to give him the punishment only for violating the law which is in place at the time of commission of the offence. At the time of commission of the offence, the punishment is only 7 days, so you have to give him only 7 days of imprisonment. So this is known as ex post facto, which is not allowed in India, right? Second one, no double jeopardy. Double jeopardy అంటే డబుల్ పనిష్మెంట్. ఆల్రెడీ విఘ్నేష్కి 7 days పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక 7 days ఉండు అనడానికి వీల్లేదు. సో ఓన్లీ వన్స్ యూ కెన్ గివ్ ద పనిష్మెంట్, రైట్? ఇంకోటి మనం చూసుకుంటే మన భారతీయ న్యాయ సంహితలో దెర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇట్ సేస్ దట్ ఒక వ్యక్తి దెర్ ఇస్ అ డౌట్ దట్ హీ హెస్ కమిటెడ్ లాట్ ఆఫ్ అఫెన్సెస్. అతను థెఫ్ట్ ఆర్ లేకపోతే స్నాచింగ్ ఏది చేసిన అనేది కోర్టుకి కన్ఫ్యూజన్ ఉంది. అప్పుడు కోర్ట్ ఏ పనిష్మెంట్ ఇవ్వాలంటే ద లీస్ట్ పనిష్మెంట్ పాసిబుల్. The least punishment possible has to be awarded to him. So the Indian laws are always favorable to the victim, of course, and also to the accused to a certain extent, right? Tarvata, no self-incrimination. Self-incrimination ante forcing somebody to be a witness against themselves. Ante వాళ్ళ నోరుతోనే ఫోర్స్ చేసి తప్పు ఒప్పించడం.
ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఇంట్రాగేషన్లో వాళ్ళని లోపలికి తీసుకుపోయి నువ్వే తప్పు చేసిన ఒప్పుకో అని చెప్పడం, దట్ ఈస్ నాట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అది కూడా దట్ ఈస్ నాట్ అలౌడ్ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అలౌ jeopardy, డస్ నాట్ అలౌ ex post facto, డస్ నాట్ అలౌ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. This is Article 20. Then comes 21. 21 is protection of life and personal liberty. So this is one of the most expansive right in the Indian Constitution. ఎందుకంటే right to life లో what is the meaning of right to life? Right to life అంటే it is not just living, literal meaning of living, because animals also live. Supreme Court ఏం చెప్పిందంటే right to life is not just mere animal existence. ఒక animal లాగా బ్రతకడం కాదు. It is the right to live with human dignity and also to have everything in life which will make a man's life meaningful and worth living. So what makes a man's life meaningful and worth living? Having education, having a pollution-free environment, having good food, having good water. So all of these are a part of his life, right? Andike Supreme Court has included a lot of things in this, like for example, right to privacy, right to have a pollution-free environment, right to live with dignity, right to travel abroad. All of these are given as a part of Article 21. Next, 21 tarvata, there is one more important thing, which is 21 capital A. 21 capital A అనేది it is right to education. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఇట్ వాజ్ యాడెడ్ బై 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002. సో దీంట్లో 6 to 14 years ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. Next, Article 22. Article 22 is giving protection against arrest and detention in certain cases. So, ఎప్పుడైతే మనం అరెస్ట్ అవుతామో, అరెస్ట్ అయినప్పుడు కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అరెస్ట్ చేసిరో చెప్పడము, తర్వాత రైట్ టు బి డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీషనర్, లాయర్ని కన్సల్ట్ అయ్యే హక్కు. సో ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 22లో ఇవ్వడం జరుగుతుంది. సో 21 గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. 6 to 14 years మధ్యలో ఉన్న పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి. ఇది 86th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. Next, rights against exploitation 23-24. So 23 వచ్చేసి prohibition of human traffic and forced labor. So forceful గా పనిచేయడము, slavery, ఇవన్నీ these are completely abolished. 24 is abolition of child labor. Children below the age of 14, you cannot engage them in factories, you cannot engage them in mines, you cannot engage them in hazardous activities. Next, 25 to 28, right to freedom of religion. 25 ఏం చెప్తుందంటే freedom of free conscience, ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్. సో ఏ రిలీజన్ని నమ్మాలి, ఏ రిలీజన్ని ప్రాక్టీస్ చేయాలి, ఏ రిలీజన్ని వర్షిప్ చేయాలనేది ఇట్ ఇస్ కంప్లీట్ రైట్ ఆఫ్ ద సిటిజన్స్. నెక్స్ట్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఎవరైతే రిలీజియస్ డినామినేషన్స్ ఉంటారో వాళ్ళకి రిలీజియస్ అఫైర్స్ మేనేజ్ చేసేటటువంటి రైట్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్వైరింగ్ ప్రాపర్టీ బోత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్, కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్ ఎట్సెట్రా. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అలౌడ్. నెక్స్ట్ 27 ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ టాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజన్. ఏ రిలీజన్ని ప్రమోట్ చేయడానికి కూడా స్టేట్ ట్యాక్సెస్ అనేవి లెవీ చేయడానికి వీల్లేదు. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ట్యాక్స్ అండ్ ఫీజ్ ఆర్ డిఫరెంట్. మనం ఒక టెంపుల్ లోపలికి వెళ్తే ఒక స్పెసిఫిక్ పూజ కోసం మనం ఒక ఫీ పే చేయాలి. దట్ ఈస్ ఫీజ్, దట్ ఈస్ నాట్ ట్యాక్స్. Right. So fees is different from tax. Fee you can levy, but tax you cannot levy. Right. Next, 28 freedom from attending religious instruction in state funded school. ఏ స్కూల్లో అయితే స్టేట్ కంప్లీట్ ఫండింగ్ ఉంటుందో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ కంప్లీట్లీ నాట్ అలౌడ్. రైట్. దిస్ ఇస్ అగైన్ అ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 29 and 30లో ఉన్నాయి. 29 is protecting the right of language, script and culture of minorities. And తర్వాత 30 is giving right to minorities to establish and administer educational institutions of their choice. తర్వాత రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రైట్, మనం 31 ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 31ని తీసేయడం జరిగింది. రైట్. 31 వాజ్ ఒరిజినల్లీ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దాన్ని మనం పార్ట్ 3 నుండి తీసేసి వి కెప్ట్ ఇట్ ఇన్ ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. ఇక్కడ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇప్పుడు అన్ని ఫండమెంటల్ రైట్స్ గురించి మనం మాట్లాడాం. వీ హ్యావ్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ రైట్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ రైట్ వయలేట్ అయితే మనకు ఉన్నటువంటి రెమెడీ ఏంటంటే ఆ రెమెడీ ఈజ్ కాల్డ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ విచ్ ఇస్ గివెన్ అండర్ ఆర్టికల్ 32. రైట్. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏం చెప్తుందంటే ఒకవేళ మన ఫండమెంటల్ రైట్స్ వాలెట్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టును అప్రోచ్ కావచ్చు. సుప్రీంకోర్టు అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు కెన్ ఇష్యూ అప్రాప్రియేట్ ఆర్డర్స్, డైరెక్షన్స్ ఆర్ రిట్స్, ఇంక్లూడింగ్ ద రిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ habeas corpus, mandamus, prohibition, certiorari and quo warranto.
రైట్. అన్ని రిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఆర్టికల్ 32ని హీ కాల్డ్ ఇట్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెబియస్ కార్పస్? హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ. ఎవరైనా ఇల్లీగల్గా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ బాడీని కోర్టులో ప్రజెంట్ చేయమని అడిగే రిట్నే హెబియస్ కార్పస్ అంటాము. తర్వాత మ్యాండమస్. మ్యాండమస్ అనేది ఒక పబ్లిక్ అఫీషియల్ తన డ్యూటీని చేయనప్పుడు కోర్ట్ పబ్లిక్ అఫీషియల్కి మ్యాండమస్ని ఇష్యూ చేయొచ్చు. మ్యాండమస్ అంటే వీ కమాండ్, డూ యువర్ డ్యూటీ అని చెప్పడం. తర్వాత ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే స్టాపింగ్ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఎక్సీడింగ్ జ్యూరిస్డిక్షన్. లోవర్ కోర్ట్ ఒకవేళ తన జ్యూరిస్డిక్షన్కి మించి ఏదైనా ఆర్డర్ ఇష్యూ చేయడానికి ట్రై చేసినా కానీ ఆ ప్రొసీడింగ్ని అక్కడికక్కడే ఆపేయడాన్ని ప్రొహిబిషన్ అంటాము. ప్రొహిబిషన్ అనే ఆర్డర్ని కేవలం హయ్యర్ కోర్ట్ లోవర్ కోర్ట్కి మాత్రమే ఇష్యూ చేయొచ్చు. అంటే సుప్రీం కోర్ట్ హైకోర్ట్కి, హైకోర్ట్ లోవర్ కోర్ట్స్కి అట్లా ఇష్యూ చేయొచ్చు. ప్రొహిబిషన్ కెనాట్ బి ఇష్యూడ్ టు అ పబ్లిక్ సర్వెంట్. సెర్ష్యూరరీ. సెర్ష్యూరరీ అనేది క్వాషింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద లోవర్ కోర్ట్. లోవర్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత క్వాష్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ సెర్ష్యూరరీ. ప్రొసీడింగ్ జరిగేటప్పుడు స్టాప్ చేస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రొహిబిషన్. తర్వాత కోవారెంటో. కోవారెంటో అనేది జనరల్లీ ఇట్ ఈస్ ఇష్యూడ్ టు పబ్లిక్ అథారిటీస్. వాళ్ళు ఒకవేళ ఇనెలిజిబుల్ అయ్యి పబ్లిక్ ఆఫీస్లో కూర్చుంటే దే ఆర్ ఇష్యూడ్ ఎ రిట్ విచ్ ఇస్ నోన్ యాజ్ co-warranto. By what authority you are sitting in this public office, right? So these are certain writs which are given in the Indian Constitution. తర్వాత రైట్ టు ప్రాపర్టీ ఆల్రెడీ రిమూవ్ చేసినామని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అబ్సల్యూట్లీ ఎస్. ఫండమెంటల్ రైట్స్ మనము సస్పెండ్ చేయొచ్చు డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ ఫర్ ఆర్టికల్స్ 20 and 21. ఆర్టికల్ 19 అనేది ఇట్ ఈస్ ఆటోమేటికలీ సస్పెండెడ్ డ్యూరింగ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, రైట్. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ కాదు. మార్షల్ లా అంటే మిలిటరీ రూల్ ఉన్నప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు. మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డిస్క్రైబ్డ్ as the heart and soul of the Indian Constitution by Dr. B.R. Ambedkar? It is Article 32, which is right to constitutional remedies. The right to property was removed from the list of fundamental rights by which constitutional amendment? By 44th Constitutional Amendment. Under the Indian Constitution, the right to education, 21 capital A, provides free and compulsory education to children of which age group? A age group under 6 to 14, which is considered as elementary education. Which of the following writs is issued by a higher court to a lower court or a public authority to perform a legal duty that they have failed to perform? Perform a duty ante it is mandamus. Which fundamental right cannot be suspended even during emergency? Even during emergency, 20 and 21 cannot be suspended. 19 okati, you cannot suspend it during internal emergency, otherwise it is automatically suspended. So these are some important concepts related to fundamental rights. Thank you so much for watching.